దేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈవిడ చెబుతున్నటువంటి ఇంకో విషయం ఏంటంటే, కొన్ని పనులు చేసేవాళ్ళం, చర్మకారులు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఇట్లా వీళ్ళు బయట దూరంగా ఉన్నప్పుడు వాళ్ళను మనం గుళ్ళోకి రానియలేదు అని మన మీద ఒక అపవాదు తీసుకొస్తే, మరి దేవుణ్ణే తీసుకెళ్ళి విగ్రహాలను తీసుకెళ్ళి అక్కడ వీధులలో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినామా లేదా? దాన్ని ఏమంటాం మనం? ఉత్సవానికి తీసుకెళ్ళినాం. అంటే వాళ్ళు దేవుడి దగ్గర రాకపోతే వాళ్ళు మన గుళ్ళోకి రావట్లేదు కాబట్టి మనమే దేవుణ్ణి తీసుకెళ్తున్నాం, వాళ్ళ దగ్గర దేవుణ్ణి తీసుకెళ్ళామని చెప్పి మాట్లాడతాం. వాళ్ళు మన గుడికి రావట్లేదు కాబట్టి ఎవరు? మాదిగలు లేదా దళితులు లేదా అంటరాని వాళ్ళకి పిలువబడేవాళ్ళు వాళ్ళ గుడికి రావట్లేదని వాళ్ళే దేవుణ్ణి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని వస్తున్నారు. చరిత్రలో జరిగిందా అట్లా ఎప్పుడన్నా? మౌనిక్ గారు, మీరు అబద్ధాలు చెప్తున్నారు. చూడండి, మీరు చెప్పేది అబద్ధం అని నేను చెప్పడం కాదు, అంబేద్కర్ గారు చెప్తున్నారు. చూడండి, చాలా స్పష్టంగా ఆయన రాశాడు. చూడండి, కొన్ని విషయాలు పరిశీలిద్దాం మనం. నిజంగా వీళ్ళు దేవుణ్ణి అంటరాని వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లారా? నిజంగా వీళ్ళు దేవుణ్ణి మరి దళితుల దగ్గర వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లారా మీరు మొక్కండి అని చెప్పి? అసలు వీళ్ళు ఓర్చుకున్నారా? చూద్దాం, 2 సంఘటనలు చదువుదాం అసలు ఎట్లా ఉందో. అంబేద్కర్ గారు చదువుతున్నారు. చూడండి, ఇక్కడ చూడండి, అంబేద్కర్ రచనలు ప్రసంగాలు. దీంట్లో ఏముందంటే, ఇది వాల్యూమ్ నెంబర్ 5 అనమాట, పేజ్ నెంబర్ 46లో ఉన్నటువంటి విషయాన్ని అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక సంఘటన నేను మీకు చదివి వినిపిస్తున్నాను. చూడండి, హిందువులు అస్పృశ్యులను హిందూ దేవాలయాలకు ప్రవేశించనీయరు. అస్పృశ్యులు తమ సొంత దేవాలయాలు కట్టుకొని తమ దేవుళ్ళ విగ్రహాలను ప్రతిష్టాపన చేసేందుకు హిందువులు అనుమతిస్తారని ఎవరైనా అనుకుంటే అది చాలా పొరపాటు. హిందువులు దాన్ని కూడా అనుమతించరు. ఇందుకు 2 ఉదాహరణలు ఉదహరిస్తే అర్థమవుతుంది. అందులో ఒకటి 1923 ఫిబ్రవరి 12 నాటి ప్రతాప్ పత్రికలో వచ్చిందంట. ఇప్పుడు నేను చెప్పేటటువంటి సంఘటన 1923లో ప్రతాప్ అనేటువంటి పత్రికలో వచ్చింది. ఫిబ్రవరి 12 వచ్చిందంట. చూడండి, అది ఏమొచ్చింది ఆ పత్రికలో అంటే, ఈ న్యూస్ ఏందనేది, ఆగ్రా జిల్లాలో చామర్ కులానికి చెందిన ఒక వ్యక్తి, ఒక బ్రాహ్మణుడు తన ఇంట్లో విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించడం చూసి అదే విధంగా తాను పూజింపసాగాడు. ఇక్కడ ఒక బ్రాహ్మణుడు ఇంట్లో విష్ణు యొక్క విగ్రహాన్ని పెట్టుకుని పూజించుకున్నాడంట. అది చూశాడు ఎవరు? ఈ చామర్ కులం అని అంటే ఏంటంటే అంటరాని కులాల్లో ఇది ఒకటి అనమాట. ఇది మహారాష్ట్ర ఆ ఏరియాలో అనమాట, ఉత్తరాది రాష్ట్రాల్లో చామర్ అని అంటే ఇది కూడా దళిత కులం లాంటిది, అంటరాని కులం అనమాట. అయితే ఈ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఈ బ్రాహ్మణుడు రోజు తన ఇంట్లో విష్ణు విగ్రహాన్ని పెట్టుకుని పూజించడం అనేది చూశాడు. చూసి అదే విధంగా ఇతను కూడా ఏం చేశాడు? తాను పూజింపసాగాడు. ఇతను కూడా ఏం చేశాడంటే ఒక విష్ణు విగ్రహాన్ని తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకుని పూజించడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసిన ఆ బ్రాహ్మణుడు కోపోద్రిక్తుడై కొంతమంది గ్రామస్తుల సహాయంతో ఆ దురదృష్టవంతుడైన హరిజనుడిని పట్టుకొని బాగా కొట్టి, ఎంత ధైర్యంరా నీకు, విష్ణువుని వశం చేసుకోదలిచావు అని తిట్టి అతని నోట్లో అశుద్ధం కుక్కి వదిలేశారు అతని నోట్లో. నిరాశతో ఆ చామర్ హిందూ మతాన్ని వదిలి ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. చూడండి, ఈ సంఘటన చాలా హృదయ విదారకంగా ఉంది. ఇది వినటానికి కూడా మనకి 1923 ఫిబ్రవరి 12 తారీఖున ప్రతాప్ అనే పత్రికలో వచ్చినటువంటి సంఘటన. ఇది అంబేద్కర్ గారు కోట్ చేశాడు ఆయన పుస్తకం. చామర్ అనేటువంటి ఒక కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక బ్రాహ్మణుడు తన ఇంట్లో విష్ణు విగ్రహాన్ని పెట్టుకుని పూజించడం చూశాడు. చూసి తాను కూడా పూజించాలనిపించింది. ఒక విష్ణు విగ్రహాన్ని తెచ్చుకొని అతను కూడా ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటాడు. ఈ విషయం చిన్నగా ఇక ఆ ఊర్లో ఉన్నటువంటి బ్రాహ్మణులకి వాళ్ళకి తెలిసిందనమాట. తెలిసిన తర్వాత ఇక అతని దగ్గరకు వచ్చి, నువ్వు విష్ణువుని వశం చేసుకుంటావా? పూజ చేసి మా విష్ణువుని నువ్వు వశం చేసుకుంటావా అని చెప్పి, నువ్వు ఒక అంటరానుడివి, నువ్వు మా విష్ణువు పూజలు చేస్తావా అని చెప్పి, విగ్రహానికి పూజలు చేస్తావని ఏం చేశారు? అతను బాగా కొట్టి నోట్లో అశుద్ధం కుక్కారంట. ఎంత ఘోరమైనటువంటి చర్య చూడండి. నోట్లో అశుద్ధం కుక్కారంట అతనికి. దానికి అతను ఏం చేశాడు? దానికి అతని మనసు విరిగిపోయి చాలా బాధపడి ఆ హిందూ మతాన్ని వదిలేసి తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరించాడంట ఈ చామర్ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఈ మౌనిక శంకర్ గారు ఏమంటున్నారు? మనమే దేవుళ్ళని వాళ్ళ దగ్గరికి తీసుకొని పోయాము అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు మీరు తీసుకొని రావటం కాదు, వాళ్ళు ఏదో పాపం
వాళ్ళకి దోచింది ఏదో ఒక చిన్న విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని పూజలు చేస్తుంటేనే మీరు ఓర్చుకోలేక వాళ్ళని బయటికి లాగి కొట్టి, మీరు అంటరానోళ్ళురా, మీరు మా దేవుడిని పూజించకూడదని చెప్పేసి బయటికి లాగి కొట్టి, వాళ్ళ నోట్లో అశుద్ధాన్ని కుక్కి, అశుద్ధం అని అంటే ఏంది? మీకు అర్థం ఏముంటది? మలం నోట్లో ఏసి కుక్కి చాలా దారుణంగా అతను చిత్రహింసలు చేస్తే అతను ఏం చేశాడు? హిందూ మతాన్ని వదిలిపెట్టి ఇస్లాంలోకి వెళ్ళిపోయాడు. ఇది విషయం. తర్వాత ఇంకో 2 సంఘటనలు ఎలాంటివి చూపిస్తా చూడండి. ఆ రోజుల్లో అంటరాని వాళ్ళు అని చెప్పి వీళ్ళని ఎంత దారుణంగా హింసించారో ఈ మనువాదులు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇది కూడా అంబేద్కర్ రచనల ప్రసంగాలు వాల్యూమ్ నెంబర్ 5 పేజ్ నెంబర్ 31లో ఇది చూడండి. ఇది కూడా చాలా దారుణంగా ఉంటుంది ఈ సంఘటన కూడా. అస్పృశ్యులకు ఇచ్చే కూలిని డబ్బుగా కానీ మొక్కజొన్నల రూపంలో కానీ ఇస్తారు. అంటే అస్పృశ్యులు అని చెప్పి ఎవరైతే పిలువబడుతున్నారో ఆ కాలంలో వాళ్ళ చేత పనులు చేయించుకొని ఈ అగ్రకులాలుగా పిలువబడేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కూలి ఇస్తారు, డబ్బుగా ఇస్తారు, లేదంటే ధాన్యాన్ని మొక్కజొన్నలను లేదా జొన్నలను ఏదో ఆహార పదార్థాలను ధాన్యాన్ని వీళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. కూలి రూపంలో ఇచ్చేవాళ్ళు. అయితే ఉత్తరప్రదేశ్లో జరిగేటువంటి పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఆ రోజుల్లో ఉత్తరప్రదేశ్లో అస్పృశ్యులకు ఇచ్చే జొన్నలను గోబరవా అని పిలుస్తారు. గోబరవా అని పిలుస్తారంట ఈ జొన్నల్ని. అంటే జొన్నలు వీళ్ళకి కూలి పని చేయించుకొని వీళ్ళ చేత అస్పృశ్యుల చేత కూలి పని చేయించుకొని వాళ్ళకి కూలి రూపంలో ఇచ్చేటటువంటి జొన్నలను ఏమంటారంటే గోబరవా అని పిలుస్తారంట. అంటే ఏంది అసలు ఈ గోబరవా అని అంటే ఏంటి అసలు ఈయనంటే ఒకసారి మనం చూస్తే అంటే పశువుల పేడలో ఉండే జొన్నలని దీని అర్థం. గోబరవా అంటే పశువుల పేడలో ఉండే జొన్నలు. పశువుల పేడలో జొన్నలు ఉండటం ఏంది అనేది ఒకసారి చూస్తే అర్థమవుతుంది. మార్చి ఏప్రిల్ నెలలో జొన్నలు ఎదిగి పంటకు వస్తాయి. కోతకు వచ్చిన పంటను కోసి నూర్పిడికి పంట కళ్ళంలో పరిచి పశువులను వదులుతారు. పశువుల తొక్కిడికి జొన్నలు నూర్చబడతాయి. అయితే నూర్పిడి సమయంలో ఎద్దులు గడ్డితో పాటు జొన్నలను కూడా తింటాయి. జీర్ణం కాని జొన్నలను అవి మరునాడు పేడతో పాటు విసర్జిస్తాయి. పేడను కడిగి వేరు చేసిన ఆ జొన్నలను అంటరాని కూలీలకు భత్యం క్రింద కొలుస్తారు. ఆ పేడ జొన్నలను వారు దంపుకొని రొట్టె చేసుకొని తింటారు. చూడండి ఎంత దారుణంగా ఆ రోజుల్లో వీళ్ళని అస్పృశ్యులు అని చెప్పేసి దళితుల్ని, తర్వాత ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళందరిని కూడా ఎంత దారుణంగా వీళ్ళు హింసించారో చూడండి. వాళ్ళు తినటానికి సరైనటువంటి ఆహారాన్ని కూడా వీళ్ళు ఇవ్వలేదు. ఎద్దులు ఏదైతే పేడ వేస్తాయో తిని ఆ పేడలో ఉన్నటువంటి గింజల్ని శుభ్రం చేసి కడిగి వీళ్ళకి ఇచ్చేవాళ్ళంట తినమని. అవి వీళ్ళు రొట్టె చేసుకొని తినేవాళ్ళంట. వీళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూసారా ఆ రోజుల్లో? దళితులు కానీ అంటరాని కులాలుగా పిలవబడిన వాళ్ళందరి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. అంటే వీళ్ళు పంట కోసిన తర్వాత కళ్ళంలో వేసి అవన్నీ కూడా ఎద్దుల చేత నూర్పిడి చేస్తారనమాట. నూర్పిడి చేసేటప్పుడు ఆ ఎద్దులు ఏం చేస్తాయి, తిరుగుతా అవన్నీ తొక్కేటప్పుడు గడ్డితో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఆ గడ్డితో పాటు ఆ మేతతో పాటుగా ఈ జొన్నలను కూడా తింటూ ఉండే అనమాట. జొన్నలను కూడా తింటూ ఉంటే కొన్ని అరగకుండా ఉంటాయి చూసారా కడుపులో, ఆ జొన్నలు ఏమవుతాయి పేడతో పాటు బయటకు వచ్చేస్తాయి. తెల్లారి ఇక ఈ పేడ పెట్టినప్పుడు ఆ పేడలో ఈ జొన్నలన్నీ ఉండేవి అనమాట. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ మంచి జొన్నలు ఏదో ఇవ్వకుండా వీళ్ళకి అస్పృశ్యులని పేరు పెట్టి పిలుస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మంచి జొన్నలు ఇవ్వకుండా ఆవులు ఎద్దులు పెట్టినటువంటి ఆ పేడలో ఉన్నటువంటి జొన్నల్ని శుభ్రం చేసి వీళ్ళకి ఇచ్చేవాళ్ళంట. పాపం వీళ్ళు అయ్యే తినేవాళ్ళంట, అయ్యే రొట్టె చేసుకొని తినేవాళ్ళంట. ఎంత ఘోరంగా ఉంది అసలు. అది వినటానికే నిజంగా దుఃఖం వస్తుంది. ఆ రోజుల్లో వీళ్ళు పరిస్థితి ఎంత దారుణంగా ఈ మనువాదులు ఈ దుర్మార్గులు వాళ్ళని హింసించారో. ఈ మతాలని తర్వాత ఈ రామాయణం మహాభారతం వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు వీటన్నిటిని అడ్డు పెట్టుకొని వీటన్నిటిలో రాసిన దాన్ని బట్టి వాటిని కారణంగా చేసుకొని కొంతమందిని ఈ అస్పృశ్యులు అంటరాని వాళ్ళని ముద్రేసి వాళ్ళని ఎంత దారుణంగా హింసించారో ఇవన్నీ చదువుతుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఇంకొక సంఘటన చూద్దాం. ఆ రోజుల్లో జరిగినటువంటిది అంబేద్కర్ గారు కోట్ చేసినటువంటి సంఘటన. ఇది కూడా అంబేద్కర్ రచనల ప్రసంగాలు అనే బుక్లోదే వాల్యూమ్ నెంబర్ 5 పేజీ నెంబర్ 39లో ఉన్నటువంటి విషయం ఇది. బాంబే సమాచార్లో 1936 డిసెంబర్ 19న ప్రచురించబడిన ఒక వార్త ఇలా ఉంది. బాంబే సమాచార్ అనేటువంటి పత్రికలో 1936లో డిసెంబర్ 19న ప్రచురించబడిన ఒక వార్త ఇలా ఉంది.
కాలికట్లోని కంబాడి అనే గ్రామంలో ఒక యువత బిడ్డ బావిలో పడింది. అప్పుడు ఆ యువతి రక్షించమని కేకలు పెట్టినా అక్కడ ఉన్న వారెవరు కూడా బావిలో దూకి ఆమె బిడ్డను రక్షించడానికి ముందుకు రాలేదు. బావిలో ఒక చిన్న బిడ్డ పడిపోయింది. అది చూసినటువంటి తల్లి కేకలు వేస్తా ఉంది, నా బిడ్డను రక్షించండి ఎవరైనా వచ్చి అని. అప్పుడు దారిని పోయే ఒక అపరిచితుడు వచ్చి బావిలో దూకి బిడ్డను రక్షించాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు అతను ఎవరు అని అడగ్గా తాను అస్పృశ్యుడని చెప్పాడు. అప్పుడు వారు అతనికి కృతజ్ఞతలు చెప్పడం పోయి బావిని మైలపరిచినందుకు నానా దుర్భాషలాడి కొట్టారు. చూడండి, ఇది ఎంత ఘోరంగా ఉందో చూడండి. పాపం ఆ బిడ్డ నీటిలో మునిగి చచ్చిపోతున్నాడు బావిలో పడి అని చెప్పి అదరా బదరా అతను బావిలో దూకి ఆ బిడ్డను కాపాడి బయటికి తీసుకొని వస్తే ఈ దుర్మార్గులు మనువాదులు మనువాదాన్ని వంట పట్టించుకున్నటువంటి వాళ్ళు నరనరాన జీర్ణింప చేసుకున్నటువంటి మనువాదులు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ చేసినటువంటి పని ఏందో చూడండి. ఇక్కడ ఆ ప్రాణాలు కాపాడినటువంటి ఆ వ్యక్తిని నువ్వు అస్పృశ్యుడు అంటరానుడి, నువ్వు బావిలో ఎందుకు దూకేవారని నీళ్ళని అపవిత్రం చేసావని చెప్పేసి అతను పట్టుకొని తిట్టి దుర్భాషలాడి కొట్టారు. అంటే ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవి అనటానికి ఇలాంటి సంఘటనలకు ఉదాహరణ మనకి. అంటే ఇప్పుడంటే ఏదో నంగనాచి కబుర్లు చెప్తున్నారు కానీ వీళ్ళు వచ్చి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పుణ్యం అంట ఈ పరిస్థితి అనేది ఇప్పుడు లేదు. లేకపోతే ఇప్పటికీ ఉండేది. ఇది ఎంత దుర్మార్గాన్ని మనం ఇప్పటికి కూడా అనుభవిస్తూ ఉండాల్సి వచ్చేది. ఈ మనువాదుల కాళ్ళ కింద నరిగిపోతూ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా. శూద్రులు కానీ అంటరానులుగా పిలువబడేవాళ్ళు కానీ వీళ్ళంతా కూడా. మరి ఇప్పుడు ఈ పరిస్థితి లేదు అంటే దానికి కారణం ఎవరంటే అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు మానవత్వపు విలువలను జోడించి రాజ్యాంగాన్ని రాయటం వలన మనం ఇలాంటి పరిస్థితులను ఇప్పుడు ఎదుర్కోవట్లేదు. కానీ లేదంటే ఇంతకంటే ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు మనం ఇంకా ఎదుర్కొంటా ఉండేవాళ్ళమే. ఈ మనుధర్మశాస్త్రం కావచ్చు, వాళ్ళ రామాయణం, మహాభారతం ఇలాంటి వాటిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు వాటన్నిటితో ధర్మశాస్త్రాన్ని తయారు చేసేవాళ్ళు వాటినే పెట్టారు. ఇప్పుడు అదే కదా వాళ్ళు అంటుంది. ఇప్పుడు కూడా వీళ్ళు ఫైట్ చేస్తుంది ఏంటంటే ఈ మనువాదులు వీళ్ళంతా సెమినార్లు పెట్టుకొని వీళ్ళంతా దేనికోసం ఫైట్ చేస్తున్నారు? ఇలాంటి రోజులు మళ్ళీ రావాలని, ఇలాంటి దుర్మార్గమైనటువంటి రోజులు పరిస్థితులు మళ్ళీ రావాలని. వీళ్ళు మనువాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆధిపత్యం చలాయించాలి. ఈ శూద్రులుగా పిలువబోయే వాళ్ళు, తర్వాత ఈ దళితులు వీళ్ళంతా కూడా ఎప్పటిలాగే వీళ్ళ కాళ్ళ కింద అణిగిమని బతకాలి. వీళ్ళు మంచి పొజిషన్లో ఉండకూడదు. ఈ దళితులు కానీ అంటరాని వాళ్ళని పిలువబడేవాళ్ళు వీళ్ళంతా మన చెప్పు చేతల్లో ఉండాలి. మన కింద పేడగాళ్ళు ఎత్తేసుకుంటూ మన ఇళ్లలో జీతాలకే ఉండాలి. వీళ్ళంతా కూడా బానిసలుగా బతకాలి మన కాళ్ళ కింద అని ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా కూడా, ఈ మనువాదులంతా కూడా ఇలాంటి సెమినార్లు పెట్టి వాళ్ళు ఏదైతే పాత రాజ్యాంగం ఉందో మనుధర్మ శాస్త్రం వాటన్నిటిని కూడా మళ్ళీ తీసుకొని రావడానికి శత విధాల ప్రయత్నం చేస్తాం. చూశారు కదా ఆ రోజుల్లో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో, ఎంత దారుణంగా ఈ మనువాదులు బ్రాహ్మణులు హింసించారో మనకి చరిత్ర అనేది కనపడతా ఉంది. చూడండి, భయంకరంగా హింసించారు దళితుల్ని. మీరు అంటరానులు, అస్పృశ్యులు అని చెప్పి ఊరి చివరిని పెట్టి చూశారు కదా. ఆవులు, ఎద్దులు ఏరిగినటువంటి ఆ పేడని శుభ్రం చేసి అందులో ఉన్నటువంటి ఆ గింజల్ని తినిపించారనమాట దళితులకి. ఎంత ఘోరమైనటువంటి విషయం అది చూసారా మీరు? అంటే వాళ్ళ చేత చాకిరీ చేయించుకొని, వాళ్ళ చేత దళితుల చేత చాకిరీ చేయించుకొని మీరు రెక్కల ముక్కలు అయ్యేటట్టు వాళ్ళు చాకిరీ చేస్తే వాళ్ళకి మీరు మంచి ఆహార ధాన్యాలు వాళ్ళకి ఇవ్వకుండా మంచి మీరు తిని ఈ బరిగొడ్లు ఇవన్నీ ఎరిగినటువంటి దాంట్లో తీసి శుభ్రం చేసి వాళ్ళకి పెడుతున్నారు. అంటే ఎంత నీచంగా చూసారో చూడండి మీరు. ఆ రోజుల్లో పరిస్థితి, మన పూర్వీకులు ఎన్ని కష్టాలు అనుభవించారో చూడండి, ఎన్ని బాధలు అనుభవించారో చూడండి. ఈ మనువాదుల చేతుల్లో ఎంత క్రూరమైనటువంటి హింసను అనుభవించారో చూడండి. ఈ దుర్మార్గులు వీళ్ళు ఎవరైతే ఉన్నారు, ఈ మనువాదులు, మతోన్మాదులు ఎందుకు ఆ విధంగా చేశారని అంటే వాళ్ళు గ్రంథాలు రాసేశారు. వీళ్ళు ఊరి చివరిని ఉండాలి, వీళ్ళు అంటారు అని వీళ్ళు కేవలం వీళ్ళ చేత మనం పని చేయించుకోవాలి అంతవరకే. ఇంకేళ్ళని అసలు మనుషులుగా చూడకూడదు, నీచంగా చూడాలి. ఈరోజు మనం ప్రశ్నిస్తుంటే ఇక సమాధానం చెప్పలేక లేనిపోయిన అబద్ధాలన్నీ కూడా, కట్టుకథలన్నింటినీ కూడా అల్లి ప్రచారం చేస్తూ ఉన్నారు. గమనించండి ఒకసారి. ఇంత దారుణమైన పరిస్థితులు ఆ రోజుల్లో మనం అనుభవించాం. మన పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు కూడా వీళ్ళ కింద బానిసల్లాగా నలిగిపోయారు మనువాదుల కింద. సో అంబేద్కర్ గారి పుణ్యం అంట రాజ్యాంగం ఆయన రాసిచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం ఈరోజు మన జీవితాలు అనేవి కొంచెం అట్లా ఉన్నాయన్నమాట. ఊపిరి పీల్చుకుంటున్నాయి కొద్దిగా గొప్ప.
లేకపోతే ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వచ్చేది. అందరం చదువుకున్నాం ఈ రోజున. చదువుకొని ప్రశ్నిస్తుంటే ఈ దుర్మార్గులు దాన్ని చూసి తట్టుకోలేక లేనిపోయిన అబద్ధాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాం. లేనిపోయిన అబద్ధాలు. చరిత్రను పరిశీలించండి. ఎవరో చెప్పిన మాటలు వినొద్దు మీరు. ఒకసారి చరిత్ర ఏం చెప్తుంది? ఈ మనువాదులు, మతోన్మాదులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం అనేది మీరు ఒకసారి గమనించండి. సత్యాన్ని నమ్మండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. థ్యాంక్ యూ.